నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనం సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉన్నాము. ఇక్కడ ఎందుకు వచ్చాము అనే కదా మీ డౌట్. ఎస్, మనం డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్కి వచ్చేసామండి. ఇక్కడ కిడ్నీ ప్రాబ్లంతో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. కిడ్నీ ప్రాబ్లం ఏమైనా సరే వారు చక్కని చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే మామూలుగా కిడ్నీ ప్రాబ్లం వస్తే మనం బయట హాస్పిటల్కి వెళ్తే మరి ట్రీట్మెంట్కి లక్షల్లో ఖర్చు అవుతున్నటువంటి ఈ తరుణంలో చక్కని రెమెడీస్తో మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండ్ ఈ కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు అని డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు చాలామంది పేషెంట్స్కి చక్కని ట్రీట్మెంట్ అందించి ఈరోజు సక్సెస్ఫుల్గా 10 years నుంచి ఈ వెల్నెస్ సెంటర్ రన్ అవుతోంది. మరి ఇది ఎలా సాధ్యం అవుతోంది ఏంటి, ఇక్కడ చాలామంది పేషెంట్స్ కూడా వచ్చున్నారు, వారితో కూడా మాట్లాడదాము. వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు, నిజంగానే అనుకున్నంత రిజల్ట్ ఉందా, బయట మనం లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సరైన రిజల్ట్ రావట్లేదు, ఇట్లాంటి తరుణంలో అసలు ఏం చేయాలి, కిడ్నీ ప్రాబ్లంకి సంబంధించి చక్కని చికిత్సా విధానాలు ఏంటో కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు యోగా, ఆయుర్వేద అండ్ న్యాచురోపతి అండ్ హోమియోపతి ఈ వెల్నెస్ సెంటర్ని చూసినట్లయితే ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎస్, 10 yearsగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. కిడ్నీ ప్రాబ్లంకి సంబంధించి ఎట్లాంటి పేషెంట్స్ అయినా మీ దగ్గరకు వస్తే వారికి చక్కని చికిత్స అందిస్తారని విన్నాము. భగవంతుని బ్లెస్సింగ్స్ వల్ల మేము కిడ్నీ ఫస్ట్ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం, సెకండ్ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేయగలుగుతున్నాము. ఇవన్నీ మేము న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాం. మేము ఆపరేషన్ చేయము, కటింగ్ చేయము, ఇంజెక్షన్స్ ఉండదు, ఎక్కువ మెడిసిన్స్ వాడకుండా అన్నీ న్యాచురల్ పద్ధతిలో చేసేస్తున్నాం. కిడ్నీ సమస్యల వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, డయాబెటీస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, జాయింట్ పెయిన్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. అందుగురించి పేషెంట్స్ ఎవరైతే కిడ్నీ సమస్యలతో కిడ్నీ ప్రాబ్లమ్ తెలిసిన వెంటనే మాత్రానికి వస్తారనుకోండి తొందరగా తగ్గిపోతుంది. ఎంత లేట్ వస్తారనుకోండి కొంచెం కష్టం. సపోజ్ ఎర్లీ వాళ్ళకి కిడ్నీ సమస్య తెలిసిన వెంటనే మా వెల్నెస్ సెంటర్కి వస్తారనుకోండి మేము డైట్తోనో, ఎక్సర్సైజ్తోనో, యోగాతోనో ఇవన్నిటితోనో మేము తగ్గిస్తున్నాం. అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది, సక్సెస్ సీక్రెట్ ఏంటి? మామూలుగా ఇప్పుడు బయట హాస్పిటల్కి వెళ్తే లక్షలో ఖర్చు అవుతోంది, సో ట్రీట్మెంట్ కి చాలా టైం పడుతుంది. మా దగ్గర మేము 10 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాం. కిడ్నీ పేషెంట్స్కు ఆపరేషన్ లేకుండా, డయాలిసిస్ లేకుండా ఏ స్టేజ్ లో వచ్చినా ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో కూడా తగ్గుతుందండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మీరు బిఫోర్ టేకింగ్ ఎనీ మేజర్ డెసిషన్ మా వెల్నెస్ సెంటర్కి ఒకసారి వస్తే తప్పకుండా మీకు తెలుస్తుంది కూడా. శ్రీనివాస్ గుప్తా గారు చెప్పినట్లు ఇక్కడ పేషెంట్ తో మాట్లాడదాము. మీ పేరేంటండి? నా పేరు రామ్ గోపాల్, విశాఖపట్నం నుంచి వచ్చాను. కిడ్నీ ప్రాబ్లం తో వచ్చారా, ఇంకేమైనా ప్రాబ్లం? బీపీ, షుగర్ అన్ని ఉన్నాయి నాకు. అమ్మో, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం ఏంటి? నాకు షుగర్ 30 years నుంచి ఉంది, బీపీ 20 years నుంచి ఉంది. ఈ కిడ్నీ ప్రాబ్లం అయితే 1 year నుంచి ఉంది. ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? డాక్టర్ గారు చెప్పినట్లయితే 5th stage లో ఉన్నాను. లాస్ట్ ఇంకా ఓ మై గాడ్, వ్యూవర్స్ వింటున్నారా? లాస్ట్ స్టేజ్ లో కిడ్నీ ప్రాబ్లం తో ఉన్న పేషెంట్ తో మాట్లాడుతున్నాము. వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి వచ్చాను. ఓకే, నేను యూట్యూబ్ లో మా ఫ్రెండ్ కూడా చెప్పడం వల్ల ఈ క్లినిక్ ని నేను ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ రాకముందు 9.2 నా క్రియేటిన్ ఉండేది, బీపీ కూడా కొంచెం ఎక్కువే ఉండేది, షుగర్ కూడా ఎక్కువ ఉండేది. ముందు 5 రోజులు ప్యాకేజ్ తీసుకున్నాను. ఇక ట్రీట్మెంట్ లైక్ అయిన తర్వాత ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ చేశాను. ఇంకా బాగుందని ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్ చేశాను. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ప్యాకేజ్ రూపంలో ఉంటుందా? 5 days, 1 month, 6 months అట్లా ఏమన్నా ఉంటుందా? అంటే డాక్టర్ గారు పేషెంట్ ని బట్టి డిసైడ్ చేస్తారు, పేషెంట్ యొక్క సివియారిటీని బట్టి ప్రాబ్లమ్ ని. రైట్, చేసిన తర్వాత నేను బీపీకి, షుగర్ కి ఇప్పుడు 4 days లోనే మాత్రం నా క్రియేటిన్ 9.2 నుంచి 7.6 వచ్చింది. చాలా గ్రేట్. అసలు హౌ ఇస్ పాసిబుల్? రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్ అనుకోవాలి. బికాస్ ఆఫ్ యోగా, ఫుడ్. ఓకే, ఇక్కడైతే ఏదైతే మనకి థెరపీ ఇస్తున్నారో చాలా బాగుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా నేను చాలా కార్పొరేట్ హాస్పిటల్లో చూశాను, ఇంక్లూడింగ్ రిసెప్షన్, కిచెన్, డాక్టర్స్. దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ హోమ్లీ. సో దట్ ఈస్ వై ఐ హావ్ ఎక్స్టెండెడ్ మై జర్నీ 5 days, 7 days, now 9 days. Now how do you feel? I'm very happy. Life మీద నాకు హోప్ పెరిగింది. Oh my god. లాస్ట్ స్టేజ్ లో వచ్చింది. డాక్టర్ అష్యూర్డ్ మీ మీరు ఫుడ్ అది వాడితే మాత్రం ఐ కెన్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్ అని. ఇక్కడ యోగా చేపిస్తారు అండ్ డైట్ కూడా సెపరేట్ చెప్తారు, డైట్ చార్ట్ ఇస్తారు. ఓకే, ఓకే, ట్రీట్మెంట్స్ ఉంటాయి, నేచురల్ ట్రీట్మెంట్ చేస్తాం, థెరపీ ఉంటుంది. నేను ఎక్కడ చూడలేదు. సో నేను నా ఫ్రెండ్స్కి కానీ నా రిలేటివ్స్కి కానీ ఇది సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను నా వైఫ్తో వచ్చాను,
ఆవిడ కూడా బ్యాక్ పెయిన్ ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ చూసి ఆవిడ కూడా అట్రాక్ట్ అయ్యారు. బ్యాక్ పెయిన్ కి ఆవిడ కూడా థెరపీ తీసుకున్నారు. షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓ వెరీ గుడ్. సో ఇప్పుడు చాలా మంది వ్యూవర్స్ మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, బయట మీరు అన్నట్టు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా సరైన రిజల్ట్ రానటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాము. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మీరు ఆల్రెడీ ఇప్పుడు క్యూర్ అయ్యానని చెప్పారు కదా, ఎలా సాధ్యమైంది ఒక్కసారి? నేను వచ్చి రాగానే డాక్టర్ గారు ఫస్ట్ డే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏంటి ఎలా ఉందని ఆ రిపోర్ట్స్ అన్నీ చూశారు. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పారు. మీరు ఫుడ్, ఈ డైట్ చార్ట్, ఈ ఎక్సర్సైజెస్, ఈ థెరపీ ఫాలో అవ్వమన్నారు. అయితే 7 days అయితే బాగుంటుంది అన్నారు. నేను రిజర్వేషన్ చేయించేసుకున్నానంటే 5 daysకి వెళ్ళిపోతానని చూశాను. అయితే ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేశాను. మళ్ళీ ఇంకో 2 days ఎక్స్టెండ్ చేసి 9 days ఉన్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ రావడానికి కూడా ద వే దే హ్యావ్ ట్రీటెడ్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మంత్ ఆల్సో ఐ విల్ బి కమింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. రియల్లీ ఎవరైతే కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళకి ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మనతో పాటు మరో పేషెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. యా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? కుమ్రంభీం డిస్టిక్ సిర్పూర్ కాగజ్ నగర్ నుండి వచ్చినాం, పల్లెటూరు. అక్కడ నుండి వచ్చినాం. ఇక్కడ హైదరాబాద్ లో 2 సంవత్సరాల నుండి చేయించుకుంటాము. ఎవరికి ప్రాబ్లం? మీకా? నాకు మీకు ప్రాబ్లం? నాకు మేడం ఫస్ట్ 2-3 ఉండే డాక్టర్లు క్రియాటిన్ 2-3 ఉండే ఉన్నప్పుడు నుండి మాకు డయాలసిస్ కు రెడీగా మళ్ళీ ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని పెద్ద హాస్పిటల్ పోతే మేము అట్టానే ఉంటుంటాం, బాధపడుకుంటూ ఉన్నాం మేడం. అయితే ఎట్లా తెలిసింది హాస్పిటల్? మరి మా అమ్మాయి చదువుకుంటా ఉంటుంది కాబట్టి సర్చ్ చేసి మమ్మల్ని తీసుకొచ్చింది మేడం. మరి ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళిపోయారు అంటే చాలా క్రిటికల్ ప్రాబ్లమ్ లో ఉన్నారు, లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు, అర్థమవుతోంది. ఎస్, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న మీరు ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ ఏమన్నారు ఈ డాక్టర్స్? ఏమేం చేశారు మేడం? ఇక్కడ డాక్టరే అన్నాడు బాగా క్రియేటిన్ ఉంది, మరి ఎట్లా అని అంటే మేము సరే మేడం అని అంటే జాయిన్ అయినాము. జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. 10 రోజులకే నాకు 12 క్రియాటిన్ వచ్చింది. టెస్ట్ చేయించి 16 నుంచి 12 వచ్చింది. 16 నుండి 10 రోజుల్లోనే. 10 రోజులు ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నది మేడం. ఇంకా టెస్ట్ చేస్తే ఇంకా తక్కువ వెళ్తుంది. 16 నుంచి 12 ఇంపాసిబుల్ టు పాసిబుల్. 16 నుంచి ఇప్పుడు 12కి. పాయింట్ 1 కూడా తగ్గదు అసలు. ఓకే, మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? మేడం మంచిగా ఉన్నది. నంబర్ 1. ఇంకా కూడా తక్కువ వరకు మేము దీన్ని వదలం మేడం. అవునా? ఎట్లా ఇప్పుడు మీరు ఇక్కడ డైట్ వేరే పెడుతున్నారు, యోగా చేపిస్తున్నారు, ఏం నచ్చుతున్నాయా? అన్ని నచ్చుతాను మేడం. ఇక్కడ ఏమైనా ఫీ బాగా తీసుకుంటురా? ఫీ ఉంటది ఇక మనకు అంతా ఏమనిపిస్తలేదు. ఇప్పుడు డాక్టర్ గారు మీకు అన్ని సజెస్ట్ చేస్తారా? అట్లుండు ఇట్లుండు అని మంచిగా మీతో మంచిగా మాట్లాడి చెప్తారా? చాలా మంది వ్యూవర్స్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా ఊర్లో అయితే బాగా మంది ఉన్నారు మేడం. మేము వాళ్ళకి చెప్పి తీసుకొస్తాం. నేను సండే వెళ్తా, మా నాన్ననే ఉన్నాడు, తీసుకొస్తాం. అంటే చాలా మంది ఉన్నారంటే కిడ్నీ ప్రాబ్లమ్ తో ఉన్నారా? ఓకే, 4-5 ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి చెప్పి ఇక్కడ తీసుకొస్తాం, మంచిగా ఉన్నదని. ఓహో, ఇక్కడ బాగుంది, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, ట్రీట్మెంట్ బాగుందని చెప్తుందట. తెలియదు కదా ఫస్ట్ ఇక్కడ ఎట్లా ఉంటదని. సరే, ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం చెప్తావు నువ్వు? నీలాగా ఎంతో మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రీట్మెంట్ మేడం, ట్రీట్మెంట్ ఏంది, మసాజ్ చేస్తాను, మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ చేస్తుండ్రు, మళ్ళీ ఏందేందో 4-5 ఐటమ్లు, నీళ్ళు వేడి నీళ్ళల్లో టబ్ వేస్తుండ్రు, యోగా చేస్తుండ్రు, ఫుడ్ మంచిగా పెడుతుండ్రు, ప్రశాంతంగా ఉండండి అని చెప్తుండ్రు. మంచిగా నమ్మకంతో ఉన్నది మేడం, మంచిగా ఉన్నది సౌకర్యం. ఆ దేవుడు కూడా మంచిగా మేలు చేస్తాడు. ఇది ఉన్నట్టు ఎక్కడ లేదు. మరి నీళ్లు తాగుతురా? ఫుడ్ నచ్చుతుందా మేడం? నీళ్ళు తాగుతాం కదా. మరి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అందుకే తాగుతానే, నీళ్ళు తాగుతానే. ఇప్పుడు తాగుతున్నారు, ముందు నుంచి తాగుంటే ఈ బాధ ఉండేది కాదు. కాళ్ళు వాపులు ఉండే తక్కువ అయినాయి, కాపులు వాళ్ళు బాగుండే. 70%. నీ వయసు ఎంత? 52. 52 వయసు. మీకు ఏమైనా బీపీ షుగర్ ఉండేనా? ఫస్ట్ ఉండే, ఇప్పుడు లేదా? ఇప్పుడు ఎంత లేదు మేడం. ఓకే. No, this patient Lashman has come from కుమరంభీం డిస్ట్రిక్ట్. అతనికి మా దగ్గరికి వచ్చినప్పుడు 16 క్రియాటిన్. మా డాక్టర్స్ మేము కూడా ఆలోచిస్తున్నాం, 16 క్రియాటిన్ పేషెంట్స్ ఇంతవరకు మేము తీసుకోలేదు. అసలు ట్రీట్మెంట్ చేయాలా వద్దా అనుకున్నాం. దేవుని వల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము.
ప్లస్ పేషెంట్ కోఆపరేషన్, పేషెంట్ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, వాళ్ళ ఎక్సర్సైజ్, యోగా, మేము చెప్పిన డైట్ వల్ల ఆల్మోస్ట్ ఒక 15 డేస్లోనే 16 క్రియేటివ్ ఉన్నది 12 వచ్చింది లక్ష్మణ్ గారికి. ప్లస్ లక్ష్మణ్ గారికి హ్యాపీ ఉంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంది, బాగుంది, కాళ్ళలో వాపు తక్కువ అవుతుంది, ఈజ్ ఫీలింగ్ మచ్ బెటర్. అతనికి ఒక లైఫ్లో అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది. అతనికి సిటీలో ఎంతో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే అందరూ నీకు కిడ్నీ డయాలిసిస్ అన్న చేయాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్న చేయమన్నారు. సో ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఎవరికైతే పేషెంట్స్కి మీరు డయాలిసిస్ చెప్తారో తప్పకుండా బిఫోర్ గోయింగ్ టు డయాలిసిస్ లక్ష్మణ్ గారి లాగా మా సెంటర్కి వచ్చేసి ఒకసారి చూడండి, విజిట్ చేయండి, ట్రై చేయండి, పేషెంట్స్ మాట్లాడండి, దెన్ టేక్ ఏ డెసిషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి కిడ్నీ కావాలి అంటే వాళ్ళ వైఫ్ రెడీ అయిపోయింది, ఒప్పుకున్నా, అంతవరకు వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు చక్కగా కిడ్నీ ప్రాబ్లం నుంచి విముక్తి అయ్యి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మరో పేషెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు జగదీష్, వనపర్తి నుంచి వచ్చిన. నేను ఆల్రెడీ నేను ఇంతకుముందు హాస్పిటల్ చూపించి 4 ఇయర్స్ నుంచి నాకు ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 4 వచ్చింది క్రియాటిన్. తర్వాత 6, 5, 6, 7, 8 వరకు వచ్చింది. డయాలిసిస్ మొన్న రీసెంట్ గా పోయినాము, ఈ మంత్లనే 5 తారీఖు పోయినా. 5 తారీఖు పోతే 8 వచ్చింది క్రియాటిన్. 8 వస్తే డాక్టర్ డయాలిసిస్ కి ప్రిపేర్ గా అని చెప్పింది నాకు యూట్యూబ్ లో మా భార్య వాళ్ళ అక్క చూసి యూట్యూబ్ లో చూసి అది నాకు వాట్సాప్ చేసింది. వాట్సాప్ చేస్తే ఇట్లా వెల్నెస్ సెంటర్ అంట హైదరాబాద్ అని చెప్పింది మేడం. చెప్తే నేను కూడా చూసిన. ఇది నేచురోపతి, హోమియోపతి, యోగా అనేది నాకు బాగా నచ్చింది. నచ్చడం వల్ల నేను దానికి ఫాలో అయ్యి సార్ రిసెప్షన్ ఫోన్ చేసిన మేడం. ఫోన్ చేసిన తర్వాత మీరు రండి అని చెప్పిండు. చెప్పినాక ఒక రోజు చూసి మేము వచ్చేసినాము. వచ్చేసినాక బాగానే చూసినాక మంచిగా అనిపించింది, చూసినాం మేడం. తర్వాత మేము టాబ్లెట్ తీసుకొని పోవాలనుకున్నాము. ఇక్కడ చూసినాక మేము జైన్ కావాలని ప్రిపేర్ అయిపోయినాం. కంపల్సరీ ప్రిపేర్ అమౌంట్ చెప్పేసిన వాళ్ళు అమౌంట్ కట్టేసినాం. కట్టినాక ట్రీట్మెంట్ ఒక రోజు చూసినాం. ఫస్ట్ ఫాల్ 6 గంటలకు లేచి యోగా కంపల్సరీ ఉంటది. యోగా మంచి ప్రిపేర్ గా బాగుంది, యోగా అన్ని బాగుంది. తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ తర్వాత ఒకటి ఇస్తారు కాబట్టి కొంచెం మంచిగా ఉంటది. ఫుడ్ కూడా మంచిగా మనకు కావాల్సిన ఫుడ్డే ఉంది. బయటి ఫుడ్ మాత్రం ఏమి లేదు. మనకి ఏది కావాలో విటమిన్స్ కిడ్నీకి అదే విటమిన్ మనకి ఇస్తున్నారు. ఎన్నేళ్ల నుంచి మీరు ఈ కిడ్నీ బాధ పడుతూ ఉన్నారు? 4 ఇయర్స్ నుంచి మేడం. 4 ఇయర్స్ నుంచి కిడ్నీ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూర్ అయ్యింది. వెల్నెస్ సెంటర్ లో తగ్గవాలని మా కోరిక, దేవుని దయ కోరిక. అందుకొరకే ఇక్కడ వచ్చేసాము. ఇప్పటికి 9 డేస్ అయింది. నాకు బీపీ మామూలుగా ఉండే టాబ్లెట్ వేసుకుంటుంటే ఆ బీపీ 3 డేస్ నుంచి బీపీ టాబ్లెట్ బంద్ చేసిన. 110/70, 63 వస్తుంది. ఇంకా బీపీ మేడం కూడా వద్దంటే బీపీ టాబ్లెట్ వద్దులే, నార్మల్ అయిపోయింది. బీపీ కూడా, షుగర్ ఆల్రెడీ లేదు, బీపీ నార్మల్ అయిపోయింది. వితౌట్ టాబ్లెట్ కంట్రోల్. ఇప్పుడు టాబ్లెట్ లేదు, బీపీకి టాబ్లెట్ వేసుకోవట్లేదు, కంప్లీట్ బంద్ చేయాలి. సో చూసారా, కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడమే కాదు, బీపీ ప్రాబ్లం ఉంటుండే ఇంతకు ముందు, ఇప్పుడు టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనతో షేర్ చేయడం జరుగుతోంది. వాళ్ళు గతంలో కిడ్నీ ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చెప్తున్నారు. అవును, యోగా అంటే ఉదయం ఏ టైంకి లేపేస్తారు వీళ్ళు? 5:30కి మేము లేస్తాం, వాళ్ళు వచ్చి 5:30కి లేపుతారు. 6కి ఆల్రెడీ వస్తాము. 6 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం, 7:30 వరకు అయిపోతుంది యోగా. యోగా కూడా మంచిగా మేడం మంచిగా చెప్తుంది, చాలా బాగా చెప్తుంది. మనకు తెలియకుండా వచ్చి చెప్తారు వాళ్ళు మంచిగా, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి. మీ వయసు ఎంత? 53. చూసారా 53లో ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నారో. సో పొద్దున్నే యోగా అండ్ మంచి ఫుడ్. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే ఏదో అప్పటికప్పుడు మెడిసిన్స్ ఇచ్చి తగ్గించడం కాదు, రూట్ కాజ్ నుంచి అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, మళ్ళీ రాకుండా ఉండేలా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇక్కడ వెల్నెస్ సెంటర్లో చాలామంది పేషెంట్నే వాళ్ళు మోటివేట్ చేయడం జరుగుతోంది. అసలు డైలీ ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఈ కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాదండి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడేలా చేయగలుగుతున్నారు. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. పేషెంట్లు ఇంకా వనపర్తిలో కూడా ఉన్నారు. నన్ను చూసి ఇంకా 5-6 మంది వస్తున్నారు. ఫస్ట్ మీరు పోయిరండి అని చెప్పిండ్రు. తర్వాత నేను 5-6 మంది కూడా చెప్పి కంపల్సరీ వాళ్ళని జాయిన్ చేసేటట్లు. కిడ్నీ ప్రాబ్లం ఏంటి తగ్గదు, అది వేరేతో మాత్రం తగ్గదు. ఎంతసేపు క్రియాటిన్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది. అంత నమ్మకంతో చెప్తున్నారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి చెప్పగలుగుతారు. సార్ వనపర్తి నుంచి వచ్చారు. సార్కు క్రియాటిన్ ఎంత ఉంది? 8 ఉంది. మేబీ కిడ్నీ స్టేజ్ 5లో ఉన్నారు. డాక్టర్స్ వనపర్తిలో డయాలిసిస్ చేయమన్నారు. మా వెల్నెస్ సెంటర్కి వచ్చిన తర్వాత 10 డేస్ అయింది. ఈజ్ ఫీలింగ్ మచ్ బెటర్. సో మేము ఆపరేషన్ చేయము, కట్ చేయము, యోగా చేపిస్తాము, ఎక్సర్సైజ్ చేపిస్తాము, అన్ని న్యాచురల్ పద్ధతిలో పేషెంట్స్కు హెల్ప్ చేస్తాము.
తప్పకుండా అది గురించి మీకు ఎప్పుడైతే కిడ్నీ సమస్య వచ్చిన వెంటనే మా దానికి వస్తే మేము ఇంకా హెల్ప్ చేయగలుగుతాం. ఎంత లేట్ వస్తే అంత కష్టము. థ్యాంక్ యూ అండి. వెల్నెస్ సెంటర్కి వస్తే కిడ్నీ కంపల్సరీ తగ్గుతుంది, 100% తగ్గుతుంది, నమ్మకంతో రండి, తగ్గుతుంది కూడా కంపల్సరీ. అమ్మా మీ పేరు? నా పేరు గంగమ్మ అండి. నేను అంబర్పేట్ ప్రేమ్నగర్ నుంచి వచ్చిన. నాకు ఫస్ట్ చేతులు తిమ్మిర్లు వచ్చినాయి సార్. వస్తే అక్కడ ఇంటి దగ్గర డాక్టర్ దగ్గర చూపించిన. 10 రోజులకు తగ్గలేదు. మళ్ళీ వెళ్తే ఇక్కడ సీజన్స్ హాస్పిటల్కి రాసిరండి. ఆడ పోతే ఇక మెడ అంతా కోసిపెట్టి నాకు తగ్గలేదు సార్. అసలు ఆడ ఆపరేషన్ అయినాక చేతులు అన్నీ వంకరైనాయి సార్. ఇక మళ్ళీ ఫిజియోథెరపీ అది చేసి కొంచెం నడవనికి వస్తే హరిద్వార్ వెళ్ళిపోయినా. ఆడ ఒక వారం ఉండి వచ్చిన, నడవనికి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ పోతే మంచిగా నడవనికి వచ్చింది. ఇంకా వారం ఉండమన్నారు, మా వాళ్ళు ఉంచలేదు సార్. ఇక వచ్చి మళ్ళీ 3వసారి పోదామంటే మా కొడుకు ఫోన్లో చూసాడు గుప్తా సార్ది, చూసి ఇక్కడ తీసుకొచ్చింది సార్. ఎలా ఉందమ్మా ఇక్కడ వచ్చిన తర్వాత? తక్కువ సార్. ఈడ కూడా 2వసారి వచ్చిన. ఫస్ట్ వచ్చినప్పుడు పావు తగ్గింది, ఇప్పుడు సగం తగ్గింది సార్. సగం తగ్గింది. ఫస్ట్ టైం కొంచెమే, ఇప్పుడు సెకండ్ టైం హాఫ్ తగ్గింది. వేరే పేషెంట్స్ కి ఏం చెప్తారు? నొప్పుల పేషెంట్స్ కి అందరికి ఏం చెప్తారు? ఎలా ఉంది? ఇలా మంచిగా ఉంది, ఈడ హాస్పిటల్ పోండి అని చెప్తాను. ఏ నొప్పులతో వచ్చినావమ్మా నువ్వు ముందు? చేతులు తిమ్మిర్లు, బరువు, ఇంకేం లేదు. తిమ్మిర్లు. షుగర్ అయితే 20 ఏళ్ళ నుంచి ఉంది, కానీ రామ్దేవ్ బాబా యోగా చేస్తా, నేను కంట్రోల్లో ఉంటాను. షుగర్ కూడా కంట్రోల్లో ఉంది. రైట్, సూపర్. నమస్తే అమ్మా, మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు సంతోష్ని ప్రియ. ఓకే. సో నేను కాలేజ్ లెక్చరర్. ఓకే. సో అది రీసెంట్గా ఇంతకుముందు ఎప్పుడు హెడేక్ లేకుండే, లాస్ట్ 1 మంత్ నుంచి బాగా హెడేక్ ట్రిగర్ అవుతుంది. సో ఎంత హెడేక్ అంటే ఒక్కొక్కసారి మనం అది పోకింగ్ వల్ల అన్కాన్షియస్ అయిపోయేంత హెడేక్, అంత హెడేక్. సో డాక్టర్ మానస మేడంని కన్సల్ట్ అవ్వమని చెప్పారు గుప్తా సార్. సో మేడంని కన్సల్ట్ అయిన తర్వాత తను అసలు సిమ్టమ్స్ ఏంటి అని అన్ని కనుక్కున్న తర్వాత తను ఫైనలైజ్ చేసినారు, ఇది మైగ్రేన్ అనిపిస్తుంది, సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తామని నాకు ఓన్లీ జస్ట్ 4 days సజెస్ట్ చేశారు. సో శిరోధార మెయిన్ గా చాలా యూస్ఫుల్ ఉంది అది, అండ్ హెడ్ మసాజ్, ఫేస్ రిఫ్లెక్సాలజీ, ఫుట్ రిఫ్లెక్సాలజీ. సో వీటి వల్ల నాకు మాక్సిమమ్ అవుట్ ఆఫ్ 10 చెప్పాలంటే 80% నాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. సో నేను ఇవాళ మళ్ళా 4 sessions అనేవి కంప్లీట్ అయిపోయినాయి యాక్చువల్గా. సో మళ్ళీ ఇవాళ వచ్చాను నేను, అంటే మళ్ళీ మేడంని కలుద్దామని. సో మ్యామ్ని కలిస్తే మళ్ళీ ఏం సజెస్ట్ చేశారంటే ఇంకొక 5 days తీసుకోమన్నారు, ఎక్కువ కూడా అవసరం లేదు, సెట్ అయిపోతుంది అని చెప్పినారు. సో ఈ మధ్య అయితే అంత హెడేక్ అయితే ఏం రావట్లేదు. సో కిడ్నీ ప్రాబ్లం అయితే ఏం లేకుండా మైగ్రేన్ ప్రాబ్లమ్ తో వచ్చారు. ఓన్లీ మైగ్రేన్ ప్రాబ్లమ్ తో వచ్చినాను. నా ద్వారా నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మా రిలేటివ్స్, మా మదర్ ఇన్ లా కూడా తీసుకొచ్చినాను. యాక్చువల్లీ షీ వాస్ సఫరింగ్ విత్ సియాటికా పెయిన్. నౌ షీ ఈజ్ ఆల్సో ఫీలింగ్ బెటర్. మీకు తెలుసా మైగ్రేన్ తో టాబ్లెట్లు వేసుకుంటే ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద కూడా పడుతుంది అని? తెలుసు కాబట్టి వాడలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన. అంటే రీసెంట్ గానే ట్రిగర్ అయింది కదా అందుకు. ఓకే. సో ఎర్లీ స్టేజ్ లో వచ్చేసారు కాబట్టి సక్సెస్ రేట్ ఇంకా త్వరగా వచ్చేసింది. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీనివాస్ అండి, నేను డిఎన్ రెడ్డి నుంచి వచ్చాను. సో నాకు కిడ్నీ క్రియాటిన్ లెవెల్ ఎక్కువ ఉందని చెప్పేసి నార్మల్ ఇంగ్లీష్ మందులు అవన్నీ వాడుతున్నాను. బట్ వాడుతున్నా కానీ నాకు పెద్దగా రిజల్ట్ ఏం కనిపించలేదు. సో అంటే ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సార్ గారి ఇంటర్వ్యూ చూడడం జరిగింది. సరే ఏదో అంటే అన్ని న్యాచురల్గానే తగ్గిస్తామని చెప్పారు కాబట్టి మెడికేషన్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రికాషనరీ కింద మనం ఫుడ్ కానీ లేకపోతే అవి తీసుకుంటే సరిపోద్ది అన్నట్టు చెప్పారు. సో ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అని చెప్పేసి ఒక లాస్ట్ 1 week బ్యాక్ జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డేనే నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే ఫస్ట్ నేను రావడమే యోగా టీచర్తో ఇంటరాక్ట్ అయ్యాను. సో నాకు ఏంటంటే దీనికన్నా ముందు నాకు ఇది పారాలసిస్ లాగా వచ్చింది అనమాట. ఓ మై గాడ్, పారాలసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్. ఓకే. సో వస్తే మేడం కాంటాక్ట్ అయితే ఒక ప్రాణాయామం ఇలా చేయాలని చెప్పారనమాట. అది మేడం చెప్పినట్టు ఒక డైలీ 3 hours ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఒక 2 days ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు స్లైట్ డిఫరెన్స్ కనబడింది అనమాట. అంటే లాస్ట్ 1.5 year నుంచి నాకు ఏం చేంజ్ లేదు. జస్ట్ ఒక 2 days చేయగానే నాకు కొంచెం ఫ్రీ మూమెంట్ లాగా అనిపించింది అనమాట. సో దానివల్ల కిడ్నీ స్టార్ట్ చేయకముందుకే దాని గురించి నాకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చింది. సో నాకు కిడ్నీకి సంబంధించిన దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించి
సో నేను ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా ప్రాసెస్లో ఉండింది. సో ఐ హావ్ టు టెస్ట్ ఇట్ మోర్ యాక్చువల్లీ. అంటే ఇంకా నేను జాయిన్ అయినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత ఇంకా టైం అయింది ఇప్పుడు జాయిన్ అయినప్పటికి ఇప్పటికి? ఒక 6 days ఉంది. 2 weeks. 6 days లోనే? నేను 6 months చెప్తాను అనుకున్నాను. అంటే 6 sittings అయిపోయాయి. ఓకే. సో 6 sitting లోనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్. వా, వెరీ గుడ్, గ్రేట్ గ్రేట్. యా, మీ వైఫా? ఓకే. మీ ఎట్లా ఇప్పుడు మీ వారు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తోంది? హ్యాపీ అండి. గుడ్ గుడ్. మరి వారు 3 hours ఎక్సర్సైజ్ చేయాలి యోగా అన్నప్పుడు మీ కోఆపరేషన్ ఎలా ఉంది? అంటే తనకు వస్తూ ఉండాలి, ఓకే చేస్తారని నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఆ ఉద్దేశంతో చేస్తున్నారు. బట్ 2 days రిజల్ట్ మంచిగా కనబడ్డది మాకు. అప్పట్లో కిమ్మిరి ఉండేది, కొంచెం బెటర్ అవుతుంది. కాళ్ళు కూడా సక్కల ముక్కలు పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడేటోడు, బట్ అది కూడా క్యూర్ అవుతుంది. ఆ విధంగా నాకు కొంచెం ఎక్కువ మోటివేట్ అయింది. అతను కూడా పాజిటివ్గానే ఉంటాడు ఎప్పుడు. ఏజ్ ఎంత సార్ మీది? నాది 42 అండి. 42 ఏజ్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయా? సాఫ్ట్వేర్ వల్ల, ప్రెజర్ వల్ల అతనికి అలా అయింది. ఓ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే ఓకే. ఈ మధ్యలో కరోనా అయిపోయినా కానీ ప్రెజర్ ఎక్కువైంది అన్నమాట. ఓకే. సాటర్డే సండే కూడా వర్క్ చేయడము, 12 వరకు వర్క్ చేయడం వల్ల అతనికి టెన్షన్ తోటి బీపీ ఎక్కువ రేస్ వచ్చింది అన్నమాట. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫ్టర్ కరోనా తర్వాత హెవీ వర్క్ చేయడం వల్ల బీపీ పెరగడంతో ఇలాంటి ప్రాబ్లం వచ్చి ఈ రోజున మళ్ళీ క్యూర్ అవ్వడం అనేది రియల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. ఎస్, మీ పేరండి? శ్రీరామ్. శ్రీరామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. గుంటూరు నుంచి. మీ ప్రాబ్లం? సిస్టర్కి కిడ్నీ ప్రాబ్లం. మీ సిస్టర్ వాళ్ళు వచ్చారా? ఓకే. ఎట్లా తెలిసి హాస్పిటల్ మీకు? ఆన్లైన్ వల్ల. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుంది వింటున్నారు కదా, ఎలా అనిపిస్తోంది మీకు? బెటర్, వెరీ గుడ్ అండి. చాలా బాగుంది ఇక్కడ. ఇది సెకండ్ డే, ఇది ఫీలింగ్ మచ్ బెటర్, అన్నిటికంటే బాగుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుంచి వచ్చాను. ఏమైంది? నడుము నొప్పి. నడుము నొప్పి. నడుము ఇప్పుడు జాయిన్ అయ్యి కొద్దిగా ఇప్పుడు తగ్గిందా? కొద్దిగా తగ్గింది. ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని? ఆన్లైన్. ఆన్లైన్. అమ్మో, స్మార్ట్ ఫోన్స్ వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నాయా? ఇప్పుడు ఎట్లుందమ్మా? కొద్దిగా తగ్గి నీకు 3 రోజులు డేట్ ఉన్నది ఇక్కడ. 3 రోజులు ఉంటావా మరి? ఎవరు వచ్చారు మీతోటి? మీ ఆయన. ఓకే. మీ పిల్లలు ఎవరు రాలేదా? ఏ, ఇద్దరు వచ్చిన కదా మేము. మీ ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఓకే. మరి ఇక్కడ పెట్టే ఫుడ్ తింటున్నావా? యోగా అవి చేస్తున్నావా? వెరీ గుడ్. ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యుఎస్ నుంచి. యుఎస్ నుంచి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, మా అమ్మ బ్యాక్ పెయిన్ వచ్చింది, అందుకే ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చింది. ఓ, బ్యాక్ ట్రీట్మెంట్ వచ్చిన. నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం, బ్యాక్ ట్రీట్మెంట్ కానివ్వండి, బ్యాక్ నెక్ పెయిన్, లేదంటే జాయింట్ పెయిన్స్, లేదంటే బీపీ, షుగర్, ఇలా రకరకాల ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. సో యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎలా తెలిసింది మీకు ఇది? మా అమ్మమ్మ దీనిలో చాలా నమ్మకం ఉంది, పతంజలిలో. ఎలా ఎలా ఏదో తెలియదు. పతంజలి న్యాచురోపతి అంటే నమ్మకం ఎక్కువనా? న్యాచురల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని నమ్మకం. సో ఇక్కడ న్యాచురోపతి, యోగా అన్ని ఉన్నాయి కాబట్టి వచ్చారా? అమ్మ మీరు చెప్పండి. మా పాప డాక్టర్. ఓకే. మా పాపకి అది మెన్సెస్ కూడా ప్రాబ్లం ఉండే. నేను ఎన్నో 20 years నుంచి యోగా చేస్తాను. స్వామిజీ స్టార్టింగ్ నుంచి నేను అక్కడ ఆయన శిష్యురాలలా ఉంటాను. అయితే మా పాప ప్రాబ్లం వస్తే ఇక్కడికి రప్పించాను అనమాట. ట్రీట్మెంట్ తీసుకుంటుంది, కొంచెం ఓకే, బాగుంది. అమ్మ నమస్తే. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మేము అక్కడ బులారంలో ఉంటాం. ఫాదర్ ఎయిర్ ఫోర్స్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆయన. సో ఆయన 80 years ఇప్పుడు. మేము కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం. యాక్చువల్లీ ఆయనకి బీపీ, షుగర్ చాలా హైగా ఉంటుంది. బీపీ కూడా హైగా ఉంటుంది, షుగర్ కూడా ఉంటుంది. లాస్ట్ 15-20 years నుంచి ఆయన కంటిన్యూస్లీ టాబ్లెట్స్ వేసుకుంటారు. మై గాడ్. షుగర్ టాబ్లెట్స్, ఇంకా బీపీ టాబ్లెట్స్ కంటిన్యూస్లీ వేసుకుంటారు. కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నడుస్తుంది. సో ఆల్ ఈజ్ ఓకే, అన్ని బాగానే ఉంది అనుకున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైంది, ఒక సమ్ 2-3 months బ్యాక్ ఓకే కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారు. అంటే అప్పుడు స్లైట్లీ 1 year నుంచే ఉంది, కానీ 1.5 అటు కాస్ట్ 3 వచ్చింది. లాస్ట్ February నుంచి 5 వచ్చింది. మళ్ళీ కంటిన్యూస్లీగా అది ఫాస్ట్గా పెరిగింది. 5, 6, 7, 8 నౌ ఆయనకి 8.5 ఉంది. వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళు ఏమన్నారు, నౌ హీ హ్యాస్ టు గో ఫర్ డయాలిసిస్. మై గాడ్. డయాలిసిస్ అంటే నేను అనుకున్నాను వద్దు, మా ఫాదర్కి అంత బాధ పెట్టకూడదు. బికాస్ నౌ ఓన్లీ హీస్ 80 years old. ఇంకా ఎందుకు ఆయనకి బాధ పెట్టాలి.
నేను చూసాను, సర్చ్ చేసి ఎట్లా మా ఫాదర్ని ఎట్లా తీసుకురావాలి, డయాలిసిస్ లేకుండా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, బయటికి రావాలని మాకు అప్పుడు చూస్తే డాక్టర్ గుప్తా సార్ది మేము చూసాం, యూట్యూబ్ లో చూసారా, ప్రోగ్రామ్ చూసాం, మాకు మంచిగా అనిపించింది. మా ఇంట్లో ఎవరు కన్విన్స్ లేరు, మై సిస్టర్ మై మదర్ ఎవరు కన్విన్స్ లేరు, కాకపోతే నేను ఎంకరేజ్ చేశాను, మా సిస్టర్ని తీసుకొచ్చాను, గుప్తా సార్తో కలిసాను, గుప్తా సార్ మా సిస్టర్ని కన్విన్స్ చేశారు, ఎస్ ఈ థెరపీతో ఇక్కడికి వస్తే మీరు క్యూర్ అవుతారని మాకు కన్విన్స్ చేశారు. మేము వచ్చాం, నాకు ముందు నుంచే కాన్ఫిడెన్స్ ఉంది, ఎట్లైనా మా ఫాదర్ ఇక్కడ నుంచి ఎట్లైనా ఆ డయాలిసిస్ కన్నా దిస్ ఇస్ ద గుడ్ ఆప్షన్ అండ్ బయటకు రావచ్చు వితౌట్ పెయిన్లెస్. ఇది ఈ 80 years కాబట్టి ఇంకా పెయిన్ ఇవ్వడం ఇష్టం లేక మీరు ఇలా చేశారు. సార్ చెప్పారు మంచిగా అవుతారు, మీ ఫాదర్ని కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మాకు కూడా నమ్మకం వచ్చింది, నాకు ముందే ఉంది, మా సిస్టర్ మదర్ ఒపీనియన్ వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, తీసుకొచ్చాం. ఇప్పుడు ఎట్లా ఉంది ఫాదర్ కి? ఇప్పుడు ఆయనకి ముందు వచ్చినప్పుడు ఆయన అడ్మిట్ వచ్చాం మేము, అప్పటికే ఆయన నడవలేకపోతున్నారు, ప్లస్ వీక్నెస్ ఉంది, అది బికాస్ ఆఫ్ దట్ అది క్రియేటిన్ లెవెల్ వల్ల అది పెరుగుతా పోతుంది, మీరు టాబ్లెట్స్ వేసుకుంటున్నా అది పెరుగుతా పోతుంది. అడ్మిట్ అయ్యారు, అన్ని చేసాం, 8.5 వచ్చిన తర్వాత డయాలిసిస్ అనేటప్పటికి మేము తీసుకొచ్చేసాం. ఇప్పుడు మా ఫాదర్ కి ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ థెరపీస్ డైట్, మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ థెరపీస్ కూడా, దానివల్ల ఆయనకి వీక్నెస్ తగ్గిపోయింది, నౌ హీ స్టేబుల్, హీ కెన్ వాక్. ఇప్పుడు మీ సిస్టర్స్ వీళ్ళందరూ కూడా నమ్ముతారు. ముందు మా సిస్టర్ కూడా తీసుకొచ్చి కన్విన్స్ అయ్యి తీసుకొచ్చారు, తర్వాత నేను ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, వారు సార్ కిమ్స్ హాస్పిటల్లోకి వెళ్తుండే, సార్ది క్రియాటినిన్ 8.5 ఉంది, డాక్టర్స్ చెప్పేసేసారు వాళ్ళ పాపకు మీ ఫాదర్కి మెంటల్లీ ప్రిపేర్ చేయండి, ఫిస్ట్లో అయ్యండి, డయాలిసిస్కి ప్రిపేర్ చేయండి అంటే వాళ్ళు యూట్యూబ్లో చూసి వాళ్ళ సిస్టర్స్ మతనికి వచ్చారు, మమ్మల్ని నమ్మారు, సార్ది ట్రీట్మెంట్ అయిపోయింది. సార్ ఎలా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి? చాలా బాగుందండి. బాగుందండి. వచ్చినప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది మీకు? ఇదివరకు వీక్నెస్ కూడా ఉండేది, ఇప్పుడు వీక్నెస్ అంతా తగ్గిపోయింది, షుగర్ బీపీ అన్ని తగ్గిపోయింది, ఓన్లీ క్రియేటిన్ కోసం వెయిట్ చేస్తాం. షుగర్ బీపీ తగ్గిందండి, అంత తగ్గిపోయింది. 20 years నుంచి టాబ్లెట్స్ వేసుకుంటాం, అది షుగర్ లెవెల్స్ హై ఉండేది, 190, ఆఫ్టర్ దట్ 320 అట్లా ఉండేది, అది నార్మల్గా అయిపోయి డైమైక్రోన్ ఇచ్చారు, 60 నుంచి 30 mg చేసాం ఓన్లీ. అచ్చా, టాబ్లెట్స్ కూడా తగ్గించేసారు, బీపీ టాబ్లెట్స్ లేదు, 20 years నుంచి మీకు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నా అది లేదు, బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ ఓన్లీ 30 mg. ఇంతకుముందు ఎంత వాడేవారు? ముందు 60 mg, 3 times 60 mg. సార్ నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్, సార్కు 20 ఏళ్ళ నుంచి బీపీ ఉంది, మా దగ్గరకు వచ్చిన బీపీ షుగర్ ఉండే, మా దగ్గరకు వచ్చిన తర్వాత బీపీ టాబ్లెట్స్ పూర్తిగా మానేసేశారు, ప్లస్ షుగర్ కూడా ఇంతకుముందు 60 mg తీసుకునేది ఓన్లీ 18 mg తీసుకుంటున్నారు, ఈజ్ నార్మల్ నౌ. షుగర్ నార్మల్ ఉంది, బీపీ టాబ్లెట్ మానేయడం రియల్లీ మిరాకిల్ అనిపిస్తుంది. బీపీ టాబ్లెట్ మానేశారు, షుగర్ టాబ్లెట్ కూడా 60 mg వాడేవాళ్ళు 2 times తీసుకునేవాడు 60. ఇప్పుడు ఓన్లీ ఒకటేసారి 18 mg. ఎన్ని డేస్ లో ఈ రిజల్ట్ వచ్చింది మీకు? ఇది 1 month లో ఈ రిజల్ట్ కనిపించింది, మాకు స్టాప్ చేసాం, మాకు భయం వేసింది బీపీ మానొచ్చా లేదా అని, స్లోలీ మా కాన్ఫిడెన్స్ తో మీ 1 month లో మొత్తం 15 days లో మేము స్టాప్ చేసాం బీపీ టాబ్లెట్. షుగర్ కూడా చూసి ఇన్సులిన్ వేసేవాళ్ళం, ఇన్సులిన్ వేసిన తర్వాత ఆయన ఫెయింట్ అయిపోయారు, తర్వాత మాకు అర్థం అవ్వలేదు ఏం చేయాలని చెప్తే అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఇన్సులిన్ మీరు స్టాప్ చేసేయమన్నారు. ఇన్సులిన్ స్టాప్ చేసిన తర్వాత అప్పుడు స్లోగా ఈ డైట్ వల్ల దీనివల్ల వాళ్ళ రిపోర్ట్స్ చూసి ఆ షుగర్ లెవెల్స్ నార్మల్ అయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇన్సులిన్ స్టాప్ చేసి నార్మల్ 30 mg తీసుకోండి. కొన్ని టాబ్లెట్స్ కూడా తగ్గించాం, ఓన్లీ క్రియేటిన్ కోసం వెయిట్ చేస్తాం, బికాజ్ వీ హావ్ టు వెయిట్ ఫర్ 40 days యాజ్ పర్ గుప్తా సార్, అది కూడా చూస్తున్నాం. బీపీ తక్కువైపోయింది, డయాబెటీస్ తక్కువైంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, పేషెంట్కి వీక్నెస్ తక్కువైంది, ఎవ్రీథింగ్ ఈజ్ మచ్ బెటర్. చూడండి, నాట్ ఓన్లీ కిడ్నీ సమస్య కాదు, మా హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్లో బీపీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, డయాబెటీస్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మల్టిపుల్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. చూసారా, రోజు ఇన్ని టాబ్లెట్లు వాడేవాళ్ళు టాబ్లెట్ కూడా తగ్గించాడు, పేషెంట్ కూడా హ్యాపీ, ఫైనాన్షియల్లీ ఆల్సో వాళ్ళకి బెటర్. పాపం మా కెమికల్స్ రోజు వాడి సార్ ఇక్కడ వచ్చినప్పుడు చాలా బాధ్యతగా ఉండేవాడు, ఈ స్మైలింగ్ నౌ, ఈజ్ వెరీ హ్యాపీ ఆల్సో నౌ. ఎస్, ఇక్కడ మనతో పాటు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఈ బాబు చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. అంటే అసలు ఏమేమి ప్రాబ్లంతో వచ్చాడు? యాక్చువల్గా ఏంటంటే ఇది బాబుకున్నది టైప్ 1 డయాబెటీస్ డిటెక్ట్ అయింది. టైప్ 1 డయాబెటీస్ అంటే
జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఉదయం ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి, మధ్యాహ్నం ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి, రాత్రి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. దీనికి అలోపతిక్లో ప్రపంచంలో దీనికి ట్రీట్మెంటే లేదు ఇంకా. సో కాబట్టి వాళ్ళ ఒక 2 days కిందనే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు. సో మెల్లమెల్లగా మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. మోస్ట్ గాడ్ విల్లింగ్ ఒక 1 month లోపలనే అతనికి ఇన్సులిన్ తగ్గిస్తాము. మీ బాబుతో నా మాట్లాడండి. ఏం పేరు నాన్న నీ పేరు? యశ్వంత్. ఎస్. ఏంటి నీకు ఏమనిపిస్తోంది? నీకు ఏం ప్రాబ్లం డయాగ్నోస్ చేశారు? నాకు ఓకే ఆకలి అవ్వడం, వాష్రూమ్ వెళ్ళడం చూసి హాస్పిటల్ తీసుకున్నాను. ఎంత ఏజ్? 13. 13 years లోనే ఈ హెల్త్ ప్రాబ్లమా? ఓకే. ఎవ్రీడే ఇన్సులిన్ తీసుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎలా ఉంది ఇప్పుడు? నిన్ననే వచ్చినాం మేము. జస్ట్ నిన్ననే వచ్చా. టైప్ 1 ఇప్పుడు ఎట్లా ఉంది? మంచిగా జస్ట్ ఓన్లీ 2 days అయింది. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎన్నిసార్లు వేసుకుంటున్నావు? 4 times వేసుకుంటా. 4 times. 4 times ఇంజెక్షన్ తీసుకుంటాడు. ఎక్కడ తీసుకుంటావు ఇంజెక్షన్? మేడం చూపించేసి. ఇక్కడ తీసుకుంటా, ఇంకా స్టమక్. 4 times ఇన్సులిన్ ఇంజెక్షన్ అంటే మామూలు విషయం కాదండి. అది నరక యాతన. ఆయన ఇంత చిన్న బాబుకు రావడం. డయాబెటీస్ వాళ్ళకు ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు పేషెంట్కు బాధ, వాళ్ళ మదర్ ఇస్తారు వాళ్ళకు బాధ, వాళ్ళ ఫాదర్కు బాధ, వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా రోజు మనవడు ఇంజెక్షన్ తీసుకుంటుంటే అందరికి బాధ. చూసారా, ఇటువంటి ప్రాబ్లంతో సఫర్ చేసే బదులు ఒకసారి మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసేసి మా డాక్టర్లతో మాట్లాడి సెకండ్ ఒపీనియన్ తీసుకొని తప్పకుండా మా ట్రీట్మెంట్ వల్ల మెల్లమెల్ల తగ్గిస్తాం. ఇతనికి 2 రోజులు అయింది కాబట్టి మేము స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్. 1 month లోపల మ్యాక్సిమం తగ్గిస్తాం. ఒక వారంకు 4 సార్లు ఇన్సులిన్ తీసుకునే బదులు 3 సార్లు తీసుకుంటాం. 3 సార్లు బదులు 2 సార్లు బదులు ఒకసారి మెల్లమెల్లగా తగ్గుతుందండి. తప్పకుండా మీకు ఇన్సులిన్ టైప్ 1 డయాబెటీస్ ఎప్పుడైతే డిటెక్ట్ అయిందో వెంటనే మా వెల్నెస్ సెంటర్కి వచ్చేస్తే మా నేచురల్ పద్ధతిలోనే తగ్గిస్తాం. మండుకాసన్ చేసి చూపి బాబు. మండుకాసన్ అండి. మామూలుగా టైప్ 1 డయాబెటీస్ చేయొచ్చు, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు చేయొచ్చు. ఎనీబడి కెన్ డూ. ఇట్స్ వెరీ వెరీ గుడ్. 9, 10. థ్యాంక్ యూ. 10 से 30 टाइम तक నువ్వు ఛాలెంజ్ తీసుకోవాలి. నేను షుగర్ తగ్గించుకోవాలి ఇన్సులిన్ లేకుండా. ఎక్సర్సైజ్, యోగా, డైట్ వల్ల తగ్గించుకోవాలి. ఆల్ ది బెస్ట్. అమ్మా నమస్తే. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నుండి వచ్చామమ్మా. ఓకే. ప్రాబ్లం ఎవరికమ్మా? నాకే అమ్మా. మీకే కిడ్నీ ప్రాబ్లమా? ఒక లెఫ్ట్ సింక్ అయిపోతుందమ్మా. తర్వాత 2 మోకాళ్ళు పెయిన్ గా ఉన్నాయి. దాని గురించి బ్యాక్ పెయిన్, అందుకని వచ్చాము. ఎలా తెలిసిందమ్మా ఇక్కడ ఈ హాస్పిటల్? యూట్యూబ్ ఛానల్లో చూసామండి, ఫోన్ లో చూసాము. వారిని డాక్టర్ గారిని ఇక్కడికి రావాలని అనిపించింది. అందుకే ఇప్పుడే వచ్చాను. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్. డాక్టర్ గారు కలిసారు, మీరు కలిసారు. ఓకే ఓకే. యా, ఇంకా మరికొంతమంది వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. యా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వైజాగ్ నుంచి వచ్చండి. మా హస్బెండ్ రామ్ గోపాల్ గారు, ఇందాక మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, మా హస్బెండ్. ఓకే ఓకే. ఇంత ముందు ఇంటర్వ్యూ చేసిన మేము కూడా యూట్యూబ్ లో చూసే వచ్చాము. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చాక ఈ ఫుడ్ దాని వల్ల కూడా 2 points తగ్గింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆయన. కానీ అంటే ఇలాంటి పేషెంట్స్ తెలుసుకుని ఇక్కడికి రావాల్సిన అవసరం తప్పకుండా ఉందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, తెలుస్తుంది. రావాలి తప్పకుండా అందరూ కూడా. అంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ కూడా నేను తీసుకున్నాను. షుగర్ వాళ్ళు కూడా షుగర్ కూడా అందరు తగ్గిందని చెప్తున్నారు ఆ ట్యాపింగ్ వల్ల. బాగుంది ఇక్కడ. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ తో ఇక్కడికి వస్తే బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు అన్ని నార్మల్ అవుతున్నాయి. తర్వాత వీళ్ళు ఇచ్చే న్యాచురోపతి ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. న్యాచురోపతి, ఆయుర్వేద అన్ని కూడా. న్యాచురోపతి, ఆయుర్వేద, యోగా ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆక్యుప్రెషర్ అన్ని కూడా ఉన్నాయి. అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడే వీళ్ళు ఒక గ్రూప్లో తయారు చేసి పెట్టారు. చాలా బాగుంది. ఫుడ్ అది కూడా చాలా బాగా తయారు చేసి పెడుతున్నారు పేషెంట్స్కి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి, తర్వాత సికేడి పేషెంట్స్కి, అందరికీ కూడా చాలా బాగుంటుంది ఫుడ్. అంటే వాళ్ళు ఇక్కడ మాకు తెలియదు అక్కడ ఫుడ్ ఎలా వాళ్ళకి మేము తయారు చేసి పెట్టాలో. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఓహో ఇలా తయారు చేసి పెట్టాలి, ఇలా పెడితే బాగుంటుంది అన్న మాకు ఐడియా కూడా వచ్చింది. చాలా బాగుంది. టేస్టీగా ఉందా మరి ఫుడ్? మరి ఫుడ్ వాళ్ళ ఫుడ్ అంత కారం ఉప్పు ఉండదు కదా. అంటే వాళ్ళకి ఎలా సెపరేట్ గా ప్రిపేర్ చేయాలి, మెడికేటెడ్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి. కానీ అలాగే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా చాలా బాగా ఉంటున్నారు. చాలా బాగుంటుంది. రైట్. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి వచ్చాను. ఓకే. ఏం ప్రాబ్లం? సికేడి ప్రాబ్లం. ఓకే. మీకేనా? నాకే అండి. మీ బాబా పక్కన? కాదండి. మీ బాబా. ఓకే ఓకే.
చెప్పండి, ఎలా తెలుసు మీకు ఈ హాస్పిటల్? యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చానండి. ఓకే ఓకే ఓకే, ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఇక్కడ ప్రతిరోజు పేషెంట్స్ కి చక్కని డైట్ ఇస్తారని విన్నాము. అది డైట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. డాక్టర్ గారు, కిడ్నీ పేషెంట్స్ కి ఏ డైట్ ఇస్తారు? కిడ్నీ పేషెంట్స్ మేము రెండు జనరల్ మనం ఒకటే ప్లేట్ లో తింటాం కదా, మేము రెండు ప్లేట్లో ఇస్తాం. ఇది ప్లేట్ 1 అన్నమాట. ఇలా రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బ్రకోలీ, యాపిల్ చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు మేము ఈరోజు జామకాయ చట్నీ చేసాము. జామకాయ చట్నీ జనరల్ గా చేయరు, ఇదేమో గార్లిక్ ఎల్లిపాయలు ఇస్తాము. దీనివల్ల కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది. దీని తర్వాత కూడా లంచ్ డిన్నర్ చేసి వెళ్ళండి. టేస్ట్ ఇదేమో ప్లేట్ 1. ప్లేట్ 1 తిన్న తర్వాత ఇది ప్లేట్ 2. ప్లేట్ 2 ఏంటంటే ఇది బార్లీ కిచిడి ఉంటుంది విత్ సోరకాయ. ఇదేమో మన సోరకాయ కర్రీ, ఇదేమో బీరకాయ కర్రీ, ఇదేమో ఆనియన్ కర్రీ ప్లస్ రోటీ కూడా ఉంటుంది. మాకు బార్లీ రోటీ కూడా ఉంటుంది. ఇలా నేచురల్ ఫుడ్, ఇలా సాల్ట్ ఉండదు, ఆయిల్ ఉండదు, టేస్టీ ఉంటుంది. వితౌట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తారా? మరి ఇది ఫ్రై లాగా కనిపిస్తుంది కదా. రోస్ట్ చేస్తాం మేము. ఓకే ఓకే, ఆయిల్ ఉండదు, ఏం ఆయిల్ ఉండదు, సాల్ట్. ఇక్కడ పేషెంట్స్ కి మైండ్ రిలాక్సేషన్ కోసం భజన కూడా చేపిస్తారు. ఆయన మనం పాటలు వింటున్నాం కదా ఆడియో. డాక్టర్ గారు ఇంకా ఏం చేపిస్తారు పేషెంట్స్ కి? ఇప్పుడు భజన ఉంటుంది, చాంటింగ్ ఉంటుంది, హవర్ ఉంటుంది, అన్ని నేచురల్ పద్ధతిలో మా వెల్నెస్ సెంటర్ లో హెల్ప్ చేస్తున్నారు పేషెంట్స్. దే ఫీల్ వెరీ హ్యాపీ. అలోపతి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు భయపడతారు, కూర్చుంటారు. మా దగ్గర వస్తే పేషెంట్ చాలా హ్యాపీ సార్. మంచి ఫుడ్ ఇస్తాము, ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేపిస్తాము, అన్ని నేచురల్ పద్ధతిలో ట్రీట్ చేస్తాం కాబట్టి పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ సెక్షన్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గుప్తా గారు, ఇక్కడ పేషెంట్స్ కి ఏ ట్రీట్మెంట్ చేస్తారు ఈ ఫ్లోర్? అన్ని నేచురల్ ట్రీట్మెంట్స్ అమ్మా. కిడ్నీ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ మా దగ్గర మెడిసిన్స్ ఉండదు, ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ కాబట్టి ఎవరైనా భయపడాల్సిన అవసరమే లేదు మా దగ్గరికి వచ్చడం వల్ల. మాతో నేచురల్ డయాలిసిస్ రూమ్ ఉంది, మెడికేటెడ్ రూమ్. దానిలో 15 నిమిషాలు కూర్చుంటే 1 లీటర్ చెమట వచ్చేస్తుంది. శిరోధార చేస్తాము, భయంగం చేస్తాము, కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ వ్యాక్ చేసేస్తాము, ప్లస్ హిప్ బాత్ చేస్తాము, కిడ్నీ బాత్ చేస్తాము. అన్ని నేచురల్ పద్ధతిలో క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తక్కువవుతుంది, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలామంది పేషెంట్ చూసారు, ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. మీరు మేజర్గా ప్రాబ్లమ్స్ అన్న బాధపడుతుంటే ఒక్కసారి మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసేసి మా ఒపీనియన్ తీసుకున్న తర్వాత అప్పుడు గో ఫర్ మేజర్ డెసిషన్. మీకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా, పాలిసిస్టిక్ కిడ్నీ ఉన్నా, టైప్ 1 డయాబెటీస్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, ఏమైనా కాంప్లికేటెడ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకసారి మాతో సలహా తీసుకొని మా డాక్టర్స్ కలవండి. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. యోగా డాక్టర్ ఉన్నారు, నేచురోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, వాళ్ళందరూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరితో సలహా తీసుకొని నెక్స్ట్ వీ కెన్ టేక్ ఎ డెసిషన్. తగ్గిందనుకోండి, ఆ సర్జరీ బాధ అవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కూడా ఒకసారి చూపిస్తానమ్మా. వల్ల నిద్ర బాగా వస్తుంది, ప్లస్ మీ మదర్ చేయడం వల్ల విల్ గివ్ బ్లెస్సింగ్స్ ఆల్సో టు యూ. ఇక్కడ మా దగ్గర ఫుడ్ థెరపిస్ట్ ఉంటారు, మేము అందరు పేషెంట్స్ చేస్తాం ఇక్కడ. మా సెంటర్ కూడా చూపిస్తాం అక్కడ. మేడం ఇవన్నీ ఆల్ ట్రీట్మెంట్ సెంటర్స్. శిరోధార చేస్తాము, డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తాం మా సెంటర్లో. ఇది శిరోధార టేబుల్, ఇదేమో కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేసేస్తాము, ఇది ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తాము. ప్లస్ ఇది కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకు మేము సపరేట్గా, ఇదేమో స్టీమ్ రూమ్ అనమాట. ఇది స్టీమ్ చేసుకుంటాం, పేషెంట్ ఇక్కడ కూర్చోబెట్టేసేసి స్టీమ్ తీసుకుంటాం ఇది. ప్లస్ ఇది కిడ్నీ డయాలిసిస్ రూమ్. ఇది అంటే పేషెంట్ ఒక 10 నిమిషాలు కూర్చోబెడతాం అనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వస్తుంది. పేషెంట్ ఒకటి కూర్చుంటాడు అంతే, కూర్చుంటే 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది, టాక్సిన్స్ తీసుకు. డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ లో ఫార్మసీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి. డాక్టర్ గారు, ఈ ఫార్మసీలో ఏమేమి ఉంటాయి, ఏంటి? నేచురల్ పద్ధతిలో చేసినవి ఉంటాయమ్మా. కెమికల్స్ ఉండవు, సింథటిక్ మెడిసిన్స్ ఉండదు. ఇది కిడ్నీ పేషెంట్స్ కి ఇచ్చేది కిడ్నీ డిటాక్స్ పౌడర్. దీనివల్ల క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక 5 స్పూన్స్ నైట్ 1 లీటర్ వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి దినమంతా తాగమంటున్నాము. ఇది వెరీ ఎఫెక్టివ్ ఫర్ కిడ్నీ పేషెంట్స్కు. క్రియాటిన్ తక్కువవుతుంది, యూరియా తక్కువవుతుంది, యూరిన్లో ప్రోటీన్ లీక్ కావడం కూడా తక్కువవుతుంది. దాంతోపాటు వీ గాట్ అ బెస్ట్ మెడిసిన్ ఫర్ కిడ్నీ గురించి, రీనోగ్రీట్ అంటారు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇదేమో డయాబెటీస్ గురించి ఇస్తాము. డయాబెటీస్ ఒక 20 ఏళ్ళు చూసారు కదా, ఇప్పుడు మాట్లాడారు కదా, 20 ఏళ్ళ నుంచి ఉన్న డయాబెటీస్ కూడా వాళ్ళకి 15 డేస్లోనే కంట్రోల్ అయింది. బీపీ కంట్రోల్ అయింది, డయాబెటీస్ కంట్రోల్ అయింది. ఒట్టి మెడిసిన్స్ ఇవ్వము, మెడిసిన్స్, డైట్, ఎక్సర్సైజ్, యోగా అవన్నీ కలిపేసి చేయడం వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్.
Right. మాది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనమాట. హోమియోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటాడు, ఆకుప్రెషర్ డాక్టర్ ఉంటాడు, నేచురల్ మెడిసిన్స్ అవన్నీ కలిపేసి అసాధ్యమైన ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతున్నాయి. అందు గురించి మీకు ఏదైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉందో, మేజర్ ప్రాబ్లం ఉందో, బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ సర్జరీ, ఎనీ డెసిషన్ ఒకసారి మాత్రం రండి, సలహా తీసుకోండి, ఒపీనియన్ తీసుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ యువర్ డెసిషన్. చాలా మంది సోషల్ మీడియాలో చూసి మరి హాస్పిటల్కి రావడం జరుగుతోంది పేషెంట్లు. అయితే ఈ టాబ్లెట్స్ మీరు చూసారు కదా, మీకు మీరే సెల్ఫ్ ట్రీట్మెంట్ అయితే చేసుకోవద్దు. ఇక్కడికి ఒకసారి వచ్చి డాక్టర్ని అడిగినట్లయితే ఏ స్టేజ్లో ఉంది ప్రాబ్లం అనేది చూసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం యోగా దగ్గరికి వెళ్దాము, ఎలా చేపిస్తారు పేషెంట్తో అనేది చూద్దాం. ఎస్, ఇక్కడ యోగా టీచర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. नमस्ते जी. या तेलुगु रादु, हिंदी ओके, चलो हिंदी लो माట్లాడదాము, తెలుగు రాదు. आपका शुभ नाम? मेरा शुभ नाम है नीलम त्रिपाठी. हाँ. आई एम योगा मास्टर इज 20 years. Yes. एंड आई एम टेकिंग मोटिवेशन क्लास आल्सो. तो यहाँ पे जो भी पेशेंट आते हैं सब जो बीमार तो हैं, सर का बात सुन के भी बहुत मोटिवेट होते हैं और हम उन्हें योग के लिए बहुत प्रेरित करते हैं कि प्राणायाम ज़्यादा करना पड़ेगा, ऑक्सीजन एक्सरसाइज ज़्यादा. और आप बात कर सकते हैं, मेरे जितने भी यहाँ पेशेंट हैं, एवरी पेशेंट इज हैप्पी. यहाँ आके सब लोग खुश हैं. 3 टाइम भी योगा करते हैं और हैप्पी से करते हैं. जो भी उनके क्वेश्चन होते हैं, जो भी उनके प्रॉब्लम है, वो सब हम सॉल्व करते हैं, दिमाग से भी और शरीर से भी. इतने सारे पेशेंट्स हैं, ये सारे पेशेंट्स को कैसे कंट्रोल करते हो? आपको कुछ दिक्कत नहीं आता है सब संभालने के लिए? हमारा भी पैशन है ये. हाँ. जैसे आप गर्मी में बैठ करके इंटरव्यू ले रहे हैं, हाँ, लोग हाँ. एसी में बैठते हैं, आप Okay. फैन भी बंद कर दिए हैं. हाँ. वैसे हमारा भी पैशन है. हमको सबसे ज्यादा खुशी तब मिलती है जब एक भी पेशेंट बोलता है कि मेरा क्रिएटिनिन लेवल कम हो गया, मेरा शुगर कम हो गया, मेरा थायराइड कम हो गया, मेरा बीपी कम हो गया. आई एम सो हैप्पी. जी, मैं ये जानना चाहती हूँ कि किडनी प्रॉब्लम से बहुत सारे लोग इधर बैठे हुए हैं, इन लोगों को योगा में क्या क्या करवाते हो? सबसे ज्यादा हम योगा में क्या करवाते हैं, ऑक्सीजन एक्सरसाइज, जिसको 3 नेम है. अनुलोम विलोम बोल सकते हैं, नाड़ी शोधन बोल सकते हैं, ऑक्सीजन एक्सरसाइज. क्या होता है मैडम, जब हम नॉर्मल ब्रीथ लेते हैं तो यहाँ से यहाँ तक ही लेते हैं. ओके. 500 ml ऑक्सीजन रहता है बस. अच्छा. अगर 5 मिनट भी ऑक्सीजन एक्सरसाइज किया जाए, 10,000 ml ऑक्सीजन हमारे अंदर प्रवेश करता है. Okay. और इतना बेनिफिट मिलता है. यहाँ पे बहुत सारे पेशेंट हैं जिनको मैंने सिर्फ बताया कि 3 days कंटिन्यू 3 hours ऑक्सीजन एक्सरसाइज करिए. और उन लोगों ने, मैंने कहा तब मैं नहीं बताऊंगी, आप रिजल्ट आके बताओगे. और 3 days में वो लोग आके पैरों में गिरते हैं. हमने कहा हमारे पैरों में गिरने की जरूरत नहीं, अपने पैरों क्या में. रिजल्ट मतलब क्या क्या? मतलब उनका क्रिएटिनिन लेवल कम हो रहा है. एक भाई यहाँ बैठा है बेटा, उसको तो ब्रेन स्ट्रोक आया था. और उसको मैंने बोला, पहले दिन आया तो वो बैठ भी नहीं सक रहा था, खड़ा भी नहीं, हाथ पैर में शिवरिंग हो रही थी, लेग उसका ओपन नहीं हो रहा था, फोल्ड नहीं हो रहा था. मैंने उसको सिर्फ समझाया 3 days आप कंटिन्यू करिए, उसके बाद आप आके मुझे बताएंगे, मैं नहीं बताऊंगी. और 3 days के बाद उनके आंख में पानी भर के आए वो दोनों हस्बैंड वाइफ. उनको हिंदी नहीं आता है, फिर भी वो आके बोल रहे हैं मैं आपको दंडम करता हूँ, 3 दिन में मेरे हाथ में मूवमेंट आ गया, मेरा ये नमनेस चले गया. वेरी गुड, वेरी गुड. अच्छा रिजल्ट आया. इतना खुश हो गए वो लोग उस दिन से 3 घंटे नहीं, अभी 4 hours कर रहे हैं. मैं एवरीडे उनका रिपोर्ट लेती हूँ. कि और मैं क्या बोलती हूँ, ऐसे वॉच देख के नहीं करना है, आपको टाइमर लगाना है. 15 मिनट कंटिन्यू कीजिए. मॉर्निंग 4 राउंड, 15 मिनट 15 मिनट 15 मिनट 5 मिनट का बीच में ब्रेक लीजिए. उस समय ब्रेक में फोन में बात करना है, बात करिए, पानी पीना है, पानी पीजिए, जो भी वॉशरूम जाना चाहिए. 5 मिनट के बाद अगेन 15 मिनट 4 राउंड वो लोग करते हैं. और फिर मॉर्निंग 4 राउंड किए तो 1 hour, आफ्टरनून 4 hour किए तो 2 hours, इवनिंग 4 राउंड किए तो 3 hour. और इसके बाद हम कुछ आसना भी कराते हैं किडनी के लिए. खासकर कुछ आसन है जो चाहिए तो हम करके दिखा सकते हैं. वो आसन से उनको इफेक्ट हो रहा है. लेकिन ज़्यादा तो प्राणायाम, जो नाड़ी शोधन, ऑक्सीजन एक्सरसाइज है, मैं बोलती हूँ फर्स्ट प्रेफरेंस आपको 3 hours करने के बाद ही दूसरा कुछ करिए. तो वो लोग कर रहे हैं. और जो लोग कर रहे हैं, ये भाई बैठे हैं, देखो इनको रिजल्ट आया 3 hours किए, इनको रिजल्ट आया. वैजाग से आए वो बेटा, आपने उनका शायद इंटरव्यू भी लिया है. अच्छा, ये बात मैं जानना चाहती हूँ, ये लोगों को कुछ प्रॉब्लम है किडनी में, मुझे कुछ नहीं प्रॉब्लम है, मैं बहुत एकदम फिट हूँ, तो क्या मैं भी कर सकती हूँ ये? बिल्कुल बिल्कुल. योगा मैं तो ऑलवेज आई टेल ओनली पेशेंट डोंट कम हियर.
अटेंडर आल्सो कम हियर Okay. बिकॉज योगा इज नॉट मेडिसिन कि हम किडनी का मेडिसिन दे रहे हैं, बीपी का मेडिसिन दे रहे हैं. योगा इज जो लोग फिट है उन लोग के लिए और भी अच्छा है और एक्टिव रहेंगे. अभी मैं 65 की एज में मैं वही पूछना चाह रही मैं शीर्षासन करती हूँ. मैं Okay. कठिन आसन लेग को हैंड से लेके ऊपर लेके जाती हूँ. बकासन करती हूँ. एवरी आसना एंड स्टैंड. आई एम गो कंपटीशन आल्सो. ऑलवेज आई मीट गोल्ड मेडल. इंटरनेशनल कंपटीशन में भी मुझे गोल्ड मेडल मिला है. वाओ, कंग्रेट्स. तो आपको भी कर सकते हो. Yeah. और अभी भी आप चाहिए तो मैं कुछ कठिन आसन आपको करके दिखा सकती हूँ. नॉट बिलीव. Okay, नॉट okay. बिलीव. Yeah, yeah. ఓకే ఐ డూ. 65 ఏళ్ల వయసులో ఏ విధంగా ఆసనాలు వేస్తున్నారో చూడండి. దీన్ని బట్టి యోగా వల్ల మనం ఎంత ఫిట్ గా ఉండొచ్చో అర్థమవుతోంది. ఐ డూ ఇట్ నౌ అష్టవక్రాసన. అష్టవక్రాసన అనే ఆసనం వేస్తున్నారు. ఇది చాలా టఫెస్ట్ ఆసనం అనంట. సో ఇలాంటి ఆసనాన్ని కూడా ఎంతో సునాయాసంగా వేయగలుగుతున్నారు. వావ్. అందరూ అలా చేయాలి. మీరు అందరూ మెల్లమెల్లగా నేర్చుకోండి. మరో యోగా టీచర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు దామిని. ఓకే. ఇక్కడ ఎన్ని ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు అండ్ పేషెంట్స్ కి మీరు ఎలాంటి యోగాసనాలు నేర్పిస్తారు? నేను 3 years గా చేస్తున్నానండి ఇక్కడ. సేమ్ అదే యోగాలో ఆక్సిజన్ ఎక్సర్సైజెస్, కిడ్నీ ఎక్సర్సైజెస్, మోటివేషన్ అలా చేయడం వల్ల వాళ్ళకు ఫస్ట్ ధైర్యం వస్తుంది. ముందు వచ్చేటప్పుడు చాలా భయంగా వస్తారు. మా చెప్పడం వల్ల 1-2 days నిద్ర రాని వాళ్ళకి నిద్ర వస్తుంది. హెడేక్ ఉన్న వాళ్ళకి హెడేక్ తగ్గిపోతుంది. అనులోమ్ విలోమ్ చేయడం వల్ల మోటివేట్ అవుతారు. అలా రిలాక్స్ అవుతూ ఉంటారు. అన్ని చెప్పేసిరు మేడం వల్ల శిష్యురాల్ని నేను. అలా రైట్. సో ఆసనాలు ఆల్రెడీ వేసి చూపించారు కదా మేడం. సో ఎట్లా వేస్తారు ఏంటి అనేది మనం చూసాము అండ్ పేషెంట్ కూడా ఎలా చేస్తున్నారో కూడా చూస్తున్నాము. దీనివల్ల బాడీలో సమతుల ఆహారంతో పాటు వాళ్ళు చేసే వ్యాయామాలు ఇవన్నీ కలిస్తేనే రూట్ నుంచి కూడా కిడ్నీ ప్రాబ్లం కానివ్వచ్చు, మైగ్రెయిన్ లేదంటే షుగర్, బీపీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ పెయిన్స్, సో ఈ అన్ని థైరాయిడ్ అన్ని ప్రాబ్లమ్స్కి ఇక్కడ వెల్నెస్ సెంటర్లో చక్కని ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.